నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంతగానో ఉపకరించినటువంటి ఒక అంశం ఆ రోజున రాష్ట్రంలో సంచలనం రేకెత్తించినటువంటి ఒక కేసు. అదేంటంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. మరి ఆ హత్య కేసులో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి ఆరోపణలు చేశారు, దాన్ని తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకున్నారు, తద్వారా ఏ విధంగా లబ్ధి పొందారు, ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. మరి ఆ రోజున చేసినటువంటి ఆరోపణలు అధికారంలోకి వచ్చాక మరి ఎందుకు మాయమైనాయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, మరి ఈ కేసులో జరుగుతున్నటువంటి విచారణ, ఈ క్రమంలోనే జరుగుతున్నటువంటి పరిణామాలు, దోషులో లేదంటే నిందితులు ఎవరు అనేటువంటిది సిబిఐ విచారణలో కూడా అందరి వేళ్ళు ఎటువైపు చూస్తున్నాయి, ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. అయితే మళ్ళీ ఆనాటి అదే అబద్ధపు కథల్ని జగన్మోహన్ రెడ్డి మరోసారి 2024 ఎన్నికల్లో వండి వార్చాలి అనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఎన్నికల ప్రచారాలు కూడా ఆంధ్రప్రదేశ్లో హోరెత్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు సిద్ధం అంటూ ఏవో 4 సభలు నిర్వహించారు, ఆ సిద్ధం సభలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మేమంతా సిద్ధం అంటూ అదొక కొత్త జగన్నాటకానికి తెరలేపారు. అందులో భాగంగా నిన్న తన మొదటి సభనైతే నిర్వహించారు. మరి ఆ సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే వివేకం చిన్నాన్నను చంపింది ఎవరో పైకెళ్ళిన ఆయనకు తెలియాలి, పైనున్న దేవుడికి తెలియాలి, జిల్లా వాసులకు తెలియాలి. అదే సమయంలో ఆయన మరోసారి అదే 2019 నాటి ఆరోపణలు, చంపించింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు. ఈ రోజున ఆయన్ని ఎదుర్కోలేక ఆయన్ని ఒంటరివాణ్ణి చేసేందుకు తన చెల్లెళ్ళని కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారే వెనకుండి నడిపిస్తూ ఉన్నారు. ఆయనే వాళ్ళందరినీ కూడా తన మీదకి ఉసిగొల్పుతున్నారు. ఈ రకమైనటువంటి ప్రచారాలన్నీ కూడా, అంటే ప్రకటనలు కూడా నిన్న చేసినటువంటి పరిస్థితి. అదే క్రమంలో మరి వాటికి అనుగుణంగానే ఈ రోజున ఏదైతే డాక్టర్ వైఎస్ సునీత గారు కూడా మీడియా ముందుకు రావటం, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ విమర్శల మీద, ఆరోపణల మీద, ఆ ప్రకటనల మీద ఆవిడ స్పందించారు. ఆవిడ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్రశ్నలు కూడా సంధించినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ప్రస్తుతం ఎన్నికల ముంగిట మరొకసారి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. మరి ఇది రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి పరిణామాలకి దారితీసే అవకాశం ఉంది, ఇదే ఈ రోజున బిగ్ డిబేట్లో చర్చించిపోతా ఉన్నాం. మనతో పాటు డిబేట్లో పాల్గొంటా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. సార్ నమస్తే. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనలు వినే ఉంటారు. మరి వివేకం చిన్నాన్నను చంపేసింది ఎవరు, పైకెళ్ళిన ఆయనకు తెలియాలి, పైనున్న భగవంతుడికి తెలియాలి, అలాగే జిల్లా వాసులకి తెలియాలి అని. మరి గడిచిన 5 ఏళ్ల పరిణామాలు చూసాం. ఇప్పుడు ఆ విధమైనటువంటి ప్రస్తావన మళ్ళీ తీసుకురావటం, దాని గురించి ఆయన ఎన్నికల ప్రచారంలో వాడటం అనేటువంటిది ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఆయన చెప్పిన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి బేసిక్గా అన్ని నిజాలే చెప్తాడండి. ఆయన చాలా నిజం చెప్పాడు. ఒక విషయం మాత్రం చాలా నిజం చెప్పాడు. ఏంటి అంటే, వివేకం చిన్నాయన్ని ఎవరు చంపారో జిల్లా ప్రజలందరికీ తెలుసు అని చెప్పాడు. అది మాత్రం వాస్తవం, జిల్లా ప్రజలందరికీ తెలుసు. పులివెందుల్లో అయితే మరీ చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు ఎవరు చంపారు. తెల్లవారుజామున 3 గంటలకి ఎవరు ఫోన్ చేశారు, ఎవరికి ఫోన్ చేశారు అనే విషయం పులివెందుల్లో పసికందు కూడా చెప్తుంది. ఆయన చెప్పిన మాట మాత్రం చాలా వాస్తవం. ఇప్పుడు ఏంటి అంటే, దేవుడికి తెలియాలి అన్నాడు, కరెక్టే, దేవుడికి తెలుసు ఆల్రెడీ. దేవుడికి మనం చెప్పేది ఏముంటుంది, దేవుడికి స్క్రిప్ట్ రాసేదే దేవుడు కదా. అందుకని దేవుడు ఎట్లయితే స్క్రిప్ట్ రాశాడో అట్లా జరిగింది కదా. ఇప్పుడు ఏంటి అంటే, మనందరికీ తెలియాలి. దేవుడికి తెలుసు, పులివెందుల ప్రజలకి తెలుసు, కడపలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా మొత్తం తెలుసు. పైకి వెళ్ళిన చిన్నాయనకు కూడా తెలుసు, పైకి వెళ్ళిన చిన్నాయనకు కూడా తెలుసు. ఇప్పుడు తెలియాల్సింది ఎవరికి అంటే, మొత్తం రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా ప్రజలు ఉన్నారుగా. ఈయన మొత్తం రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆ మిగిలిన ప్రజలకి తెలియాలి. ఆ ప్రజలకి తెలియచేసే క్రమంలో సిబిఐ చేతిలోకి కేసు వెళ్ళటం, సిబిఐ కేసు దర్యాప్తు మొదలుపెట్టిన ప్రతిసారి, ఏదన్నా కీలకమైన మలుపు తీసుకుంటున్న ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పోయి రావటం, తన వెనక ఏదో బీజేపీ పెద్దలు ఉన్నారు అనే ఒక అభిప్రాయాన్ని కలిగించటం, యువతలకి రాగానే సిబిఐ ఒక అడుగు వెనక్కి వేయటం, ఆ తర్వాత మళ్ళీ కోర్టులు
సునీతారెడ్డి, ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఉన్నదో ఆమె మళ్ళీ కోర్టులను ఆశ్రయించటం, మళ్ళీ కోర్టులు ఆదేశించటం, మళ్ళీ దర్యాప్తు మొదలు పెట్టడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నాటకానికి పులి స్టాప్ పడిపోయింది ఆల్రెడీ. ఎట్లా పడిపోయింది? మీరు ఎట్లా చెప్తారు? మీరేంది తీర్పు ఎట్లా చెప్తారు మీరు అనొచ్చు. నేను చెప్తున్నది తీర్పు కాదు, సిబిఐ ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నది. సిబిఐ ఒక నిర్ణయానికి రావటానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం. ఆమె ఎప్పుడో 2 నెలల కిందటే ఇచ్చింది వాంగ్మూలం. అది బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఆమె కూడా అప్పటి వరకు బయట ఏం చెప్పలేదు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సిబిఐ ఒక కంక్లూజన్కి వచ్చింది. ఆమె వాంగ్మూలంలో ఏం పేర్కొన్నది? కడప సీటు దగ్గర వివాదం వచ్చింది. కడప సీటు తనకివ్వమని చెప్పి చిన్నాయన ప్రపోజ్ చేస్తే అది ఇష్టం లేని వ్యక్తులు తమ రాజకీయ సుప్రయోజనాల కోసం చిన్నాయన్ని లేపేశారు అనేది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ సారాంశం. ఆ సారాంశం ఆధారంగా ఎప్పుడైతే సిబిఐ కేసు ముందరికి తీసుకెళ్తూ ఉన్నదో, దస్తగిరి అప్రూవర్గా మారిపోయిన తర్వాత మనీ ట్రయల్, ఆయనకి దస్తగిరికి డబ్బులు ఇచ్చడం, ఆ డబ్బుల్ని స్వాధీనం చేసుకోవటం, పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి చెప్పటం, అప్రూవర్గా మారిన దస్తగిరి, ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత ప్రత్యర్థి పార్టీ అంటే ప్రత్యర్థులు అంటే ఎవరైతే మర్డర్కి కొంచెం సహాయం చేశారో, తమ వంతు సహాయాన్ని అందించారో, ప్లాన్ చేశారో, కుట్ర పన్నారో, వాళ్ళందరూ కూడా ఏమైంది అంటే వాళ్ళందరికీ ఒక రకమైన భయం, ఆందోళన కలగటం మొదలుపెట్టింది. ఆ దశలో సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి వచ్చేసి అసలు ఈ మర్డర్ జరిగింది రాజకీయ కారణాలతో కాదు అని చెప్పడం మొదలుపెట్టాడు. రాజకీయ కారణాలతో కాదు, వైఎస్ వివేకానందరెడ్డికి ఇంకొక భార్య ఉన్నది, ఆమె పేరు షమీమో ఏదో ఉంది, షమీమో, ఆమెకు ఒక పిల్లవాడు కలిగాడు అని చనిపోయిన వివేకానందరెడ్డికి ఏంటంటే చాలా మంచి పేరు ఉన్నది, ఆయన చాలా మంచి వ్యక్తి, అందరికీ సాయం చేస్తాడు అనే ఒక పేరుంది. ఆ పేరుని టార్నిష్ చేయాలి, ఆయన ఇమేజ్ని టార్నిష్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన క్యారెక్టర్ మచ్చ తీసుకొచ్చి ఆ ఆస్తి తగాదాల కారణంగా ఆయన కుమార్తె అల్లుడు కలిసి ఇవన్నీ ఈయన్ని చంపేశారు అని చెప్పి ఈ విధమైన ప్రచారం మొదలుపెట్టారు. అందుకని ఇప్పుడు ఏంటి అంటే అంతా కూడా స్టోరీ క్లైమాక్స్కి వచ్చింది. షర్మిల క్లియర్ కట్గా చెప్పేస్తున్నది, వివేకానందరెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీతారెడ్డి కూడా ఏం చెప్తున్నది అంటే, సునీతారెడ్డి క్లియర్ కట్గా చెప్పింది, అయ్యా మా అన్న దగ్గర టన్నులు డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు రాజకీయంగా అతను బలపడిపోయి అధికారంలో ఉన్నాడు, ఈ అధికార బలం ధనబలంతో ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు, కాబట్టి దయచేసి ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఒక చెల్లెలుగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మా అన్నకు ఓటేయమాకండి అని ఆమె చెప్పేసింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా మరుగున పరచాలి అంటే జగన్మోహన్ రెడ్డి కొత్త ప్లాన్ వేయాలి. ఆ కొత్త ప్లాన్ వేసి ఇప్పుడు మేమంతా సిద్ధం సభల్లో చెప్తూ ఉన్నాడు ఏ విధంగా ఇది చేయాలి. దేవుడికి తెలుసు అని కాదు నువ్వు చెప్పాల్సింది, నువ్వు చెప్పు అవినాష్ రెడ్డి ఈ హత్యలో పాత్ర లేదు, సింగిల్ సెంటెన్స్, అవినాష్ రెడ్డి పాత్ర లేదు, తెల్లవారుజామున 3 గంటలకి నాకు నా భార్యకి ఫోన్ ఎవరు చేయలేదు, ఈ 2 సెంటెన్సులు చెప్తే చాలు. దేవుడికి తెలుసా వివేకానంద రెడ్డికి తెలుసా అనేది అందరికీ తెలుసు. ఈ 2 సెంటెన్సులు క్లియర్ కట్గా ఎక్కడా నొక్కుపోకుండా, ఎక్కడా కూడా ఎటువంటి సంశయం లేకుండా ఈ హత్య చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి కాదు, ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకి మాకు ఫోన్ రాలేదు అని చెప్పచ్చు కదా. అది అంటే ఆ 2 సెంటెన్సులు చెప్పకుండా దేవుడికి తెలుసు అంటే దేవుడికి తెలియకుండానే నాకు తెలుస్తుందా? రైట్ మేడం, ముఖ్యంగా ఏదైతే నిన్న ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని చూస్తే ఒక్కసారి మళ్ళీ పాత రోజులకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది. 2019కి వెళ్తే ఆ రోజున
ఆయనకి బాహ్య ప్రపంచానికి తెలియడం అంటే ఆ రోజున వివేకానంద రెడ్డి పిఏ 6 సమయంలో వచ్చి ఆయన చూసిన తర్వాత బయటకు వచ్చాక అప్పుడు బాహ్య ప్రపంచానికి తెలిసింది. కానీ అజయ్ కల్లం రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయం 4 గంటలకే తెలిసింది. మరి అది ఎలా తెలిసింది అన్నదే ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. అది పక్కన పెడితే అంత పొద్దున్నే తెలిసినప్పుడు ఆయనకు ఆ రోజుల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆయన హెలికాప్టర్లో కూడా ఎన్నికల ప్రచారాలకు హెలికాప్టర్ వాడుతున్నారు కాబట్టి హెలికాప్టర్లో కూడా కడప వెళ్ళేటువంటి అవకాశం ఉంది పులివెందులకు వెళ్ళడానికి. అవేమీ చేయకుండా తాపీగా 4-వీలర్లో బై రోడ్డే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన ఆయన పోలీసుల విచారణ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే వివేకానంద రెడ్డిని ఎన్ని వేట్లు వేశారు, ఎన్ని పోట్లు పొడిచారు, ఏ విధంగా ఆయన అంటే ఆ హత్య చేసిన వాళ్ళు అది రక్తపు వామిటింగ్స్ జరిగినాయి, బ్లడ్ వామిటింగ్స్ జరిగినాయి అని నమ్మించేలాగా కమోడికి రక్తాన్ని పూశారు, ఏ విధంగా తీసుకొచ్చి పడుకోబెట్టారు, ఏ విధంగా కుట్లేశారు, ఇదంతా ఒక పిక్చర్ కళ్ళకి కట్టినట్టుగా చెప్పారు. నరికింది గొడ్డలతో అని కూడా చెప్పాడు. అది కూడా చెప్పారు. ఇంత చెప్పిన ఆయన ఇదంతా చెప్పడానికి ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇంత పిక్చర్ ఆయన క్రియేట్ చేయడానికి ఏ పేపరు ఏ స్క్రిప్టు చదవలేదు. ఆయన మొత్తం ప్రిపేర్డ్గా చెప్పాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ తర్వాత నిన్న ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ సిద్ధం సభలో చిన్నాన్నను చంపింది పైకెళ్ళిన చిన్నాన్నకి తెలుసు, పైనున్న దేవుడికి తెలుసు, జిల్లా వాసులకు తెలుసు. ఈ 3 సెంటెన్సులు కూడా స్క్రిప్ట్ పేపర్ చూసి చదవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ అంశాన్ని? అంటే ఇప్పుడు మేమంతా సిద్ధమని ఆయన ప్రజల ముందుకు వచ్చారండి. అప్పుడు 5 ఏళ్ల క్రితం ఆయన ఒక్క ఛాన్స్ అని వచ్చాడు అప్పుడు. సో అప్పుడు అధికార పక్షం మీద ఆయన నెపం నెట్టడానికి ఆయన కరెక్ట్గా ఒక డిటెక్టివ్ తరహాలో అంటే ఎలా జరిగింది ఆయనే చెప్పుకొచ్చాడు. ఒక డిటెక్టివ్ చెప్తాడు చూడండి మనకి ఒక హత్య ఎలా జరిగింది అనేది, ఆ విధానంలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మీకు గుర్తుంటే జయలలిత పడిపోయినప్పుడు కూడా ఇలాగే శశికళ వాళ్ళు చాలా డిలే చేశారు. శశికళ పక్కనేనండి హాస్పిటల్, తీసుకెళ్ళలేదు. అంతా అయ్యాక తీసుకెళ్లారు. మళ్ళా దీన్ని మనం లక్ష్మీపార్వతికి కూడా ఆపాదించుకోవచ్చు. ఆయన తెల్లారకట్ట ఎప్పుడో పోతే ఇప్పుడు చనిపోయిన మనిషికి బట్టలు పట్టు వస్త్రాలేసి ఇవంతా అంటే చూసారా పోలికలు చెప్తున్నా అంతవరకు ఆ విధంగా చేశారు ఇక్కడ. అంటే అప్పుడు నెగ్గాలి కాబట్టి ఆయనకి అది ఒక అస్త్రంగా దొరికింది ఆ రోజు. వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేయించారు అనేది ఆయనకి తెలుసు, ఈ రోజు కాదు ఆ రోజే ఆయనకు తెలుసు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు ఆయన చెప్పి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు గొడ్డల వేటుతోటి అని ఆయనే చెప్పుకొచ్చాడు. అన్నీ అంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా చేశారు కాబట్టి ఆయనకు మొత్తం పక్కా ప్లాన్ తెలుసు కాబట్టి మన ముందు స్క్రిప్ట్ని యథాతథంగా పెట్టగలిగాడు ఆయన రోజు. ఇప్పుడు ఏమైంది ఈ 5 ఏళ్లలో ఇప్పుడు ఈ కేసెస్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలా. ఒక్క అడుగు కూడా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఎప్పుడు సిబిఐ విచారణకు వస్తుంది అని తెలవగానే పోలీసుల చేత ముందు అడ్డంకులు వేయించాడు ఆయన. ఎక్కడికక్కడ ప్రతి అడుగు ముందుకు సాగకుండా నడిపించాడు ఆయన. నడిపించి ఈవెన్ సొంత చెల్లెళ్ళని చూడకుండా షర్మిల గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు, సునీత గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. సో ఇవన్నీ తెలిసి నిన్న ఇందాక ఆయన చెప్పింది 2 పాయింట్స్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ అండి. అవి ఆయన ఏమి చెప్పక్కర్లా. అవినాష్ రెడ్డికి ఇందులో ఈ హత్యతో ప్రమేయం లేదు. నాకు మా భార్య భారతి గారికి ఇందులో ఎటువంటి ప్రమేయం లేదు, మాకు అసలు ఫోన్ కాల్ రాలేదు. ఈ 2 చెప్పేసి దేవుడికి తెలవటం ఏంటండి, దేవుడికి తెలిసే ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి మనకు చెప్తారా ఏం జరిగిందో? చెప్తే గొడవే ఉంది, కేసు ఎప్పుడో మనకి అయిపోయి ఉండేది. రాలేరు కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు. ఇప్పుడు పులివెందుల ప్రజలకి ఆయన చెప్పినట్టుగా అందరికీ తెలుసు. పులివెందుల ప్రజలకి ఎందుకండి, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు, తెలంగాణలో కూడా తెలుసు ఎవరు చేయించారు, ఎలా చేయించారు, ఎందుకు చేయించారు అని. ఒక సీటు కోసం సొంత చిన్నాన్ని ఎవడైనా చంపుకుంటాడండి? నిన్న జరిగింది అది. దాన్ని కప్పెట్టుకోవడానికి నిన్న అసలు నిందితుడు బయట తిరుగుతున్నాడు, ప్రతిపక్షంతో ఉన్నాడు, ఇన్ని చెప్పాడు ఆయన. నిందితుడిని పక్కన పెట్టుకుని నువ్వు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎంత డ్రామాలు ఆడారండి. తల్లిని అడ్డు పెట్టుకుని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో తల్లిని అడ్డు పెట్టుకుని ఎంత దారుణంగా అది అసలు. మరి ఒక్క అడుగు ముందుకు వేయగలిగిందా సిబిఐ గాని పోలీసులు గాని? ఆయన ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి రావడమే, నాటకాలు ఆడడమే. ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఇన్నిసార్లు. ఇప్పుడు నెలకు 3.8 కోట్లు ఆయన హెలికాప్టర్ రెంట్ కడుతున్నాడండి. అంత రెంట్ కట్టేవాడు హెలికాప్టర్లో రాలేడు ఆ రోజు. మీరు ఇందాక అడిగిన ప్రశ్న అదే కదా. ప్రతి నెల కడుతున్నాడు ఆయన ఇన్ని సంవత్సరాలుగా చక్కగా.
సో ఇది అన్నీ తెలిసి జరిగాయి. ఇప్పుడు మళ్ళా ప్రజలు వెరివాళ్ళు అనుకుంటున్నాడు ఆయన, అనుకుని ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. తెలివైన వాడైతే నేను అసలు ఈ ప్రస్తావన తేకూడదు ఆయన, అవునా కదా? వాస్తవం అది. అంటే ఏమో ఆయన ఆలోచన ఎలా చేస్తాడు, ఏంటి ఆయన ఆలోచనలు అనేటువంటిది ఎవరికి తెలియదు. కానీ మీరు అన్నట్లుగా అది ఒక పక్కన డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ని కవరప్ చేసుకోవాలి అంటే ఆయన ఇంకేమైనా ప్రస్తావనలు చేస్తుంటే ఒక రకంగా ఉండేది. కానీ ఆ జిల్లాకి వెళ్ళి ఆయనే అక్కడ ఆ మాటలు మాట్లాడడం మీరు అన్నట్లుగా అది మరింత డ్యామేజ్ చేసేదిగానే కనిపిస్తూ ఉంది. సార్, ముఖ్యంగా చూస్తే నిన్న ఆయన చేసినటువంటి మరికొన్ని ఆరోపణలు, అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ హత్యను చేయించారు అని మళ్ళీ ఆ పాత ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కొత్తగా వండి వార్చే ప్రయత్నం. ఇప్పుడు ఏమిటి అంటే లేటెస్ట్గా తన మీద యుద్ధానికి ఒంటరిగా రాలేక తన చెల్లెళ్ళను కూడా తన మీదకి ఉసిగొల్పుతున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున ఈ కేసులో వాళ్ళని కూడా ఈ విధంగా మారిపోయేలాగా చేసింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఆయన చెప్పడం, దానికి మరి ప్రతిగా ఈ రోజున సునీతారెడ్డి గారు కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు. మరి చంద్రబాబు నాయుడు గారు చేయించినట్లయితే 5 ఏళ్లుగా అధికారంలో ఉంది నువ్వే కదా, మరి నువ్వు విచారణ చేయొచ్చు కదా. దస్తగిరి హత్య చేశాడు అని నువ్వే చెప్తున్నావు, దస్తగిరి హంతకుడని నువ్వు ఒప్పుకుంటున్నావు. మరి అదే దస్తగిరి చేయించింది అవినాష్ రెడ్డి అండ్ కో అని చెప్పేసి అని చెప్తున్నాడు కదా, ఇన్వాల్వ్మెంట్ వాళ్ళందరూ ఉన్నారంటున్నాడు కదా, మరి నువ్వెందుకు విచారణ చేయట్లేదని ఆవిడ అడుగుతుంది. ఈ రెండింటికి ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఒక ప్రజల మీద అపారమైన నమ్మకం. ప్రజలు ఒక ఫూల్స్ అని, తను అంత వాళ్ళందరినీ ఫూల్స్ని చేసేయచ్చు అని ఒక కాన్ఫిడెన్స్. ప్రజల్ని ఫూల్స్ ఒకసారి చేశారు. అప్పుడు ఒక చంద్రబాబు నాయుడిది నిలువెత్తు ఫోటో పెట్టేసి నారాసుర రక్త చరిత్ర ఆయనకు చెందిన సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఆ కత్తికి రక్తం గారుతున్నట్టు డ్రాప్స్ వేశారు. అది చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఏంటి ఇట్లా జరిగిందా? బీటెక్ రవి లేకపోతే ఆదినారాయణ రెడ్డి వీళ్ళ ఫోటోలు వేసి చంద్రబాబు నాయుడు మీద అసలు అంత భయంకరమైన వార్త రాసేసి తన ఆధీనంలో ఉన్న సాక్షి పేపర్ ద్వారా, సాక్షి ఛానల్ ద్వారా అసలు విస్తృతంగా ప్రచారం చేసేసి దాని మీద అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏదన్నా వివరణ చెప్తాడేమో, అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు కదా, సిట్టు కూడా వేశాడు కాబట్టి ఆ సిట్టు ముఖ్యమంత్రికి చెప్పు ఉంటుంది. ఆ విషయాల్ని ఏదన్నా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రస్తావిస్తాడేమో అన్న భయంతో కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని ఈ మర్డర్ కేసు గురించి ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదన్న గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తీసుకొని దాంతో ఏమైంది, ఆ గ్యాగ్ ఆర్డర్ కారణంగా అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం నాయకులు ఎవరూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. ప్రజలకి అసలు వాస్తవంగా ఏం జరిగిందనే విషయాన్ని చెప్పలేకపోయారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సింపతి గెయిన్ చేసుకొని తండ్రి లేని పిల్లవాడిని, బాబాయ్ లేని పిల్లవాడిని అని చెప్పుకొని తన తాత రాజారెడ్డిని చంపిన దగ్గర నుంచి తీసుకొని రాజారెడ్డిని చంపిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడన్న ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేసి తన మీద కోడికత్తి దాడి చేయించుకొని వీటన్నిటినీ మొత్తం స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు మీద మొత్తం బ్లేమ్ వేసేసి ముఖ్యమంత్రి పీఠంలోకి వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ అదే డ్రామాని మళ్ళీ మొదలుపెట్టేసి చంద్రబాబు నాయుడు చెప్తే షర్మిల వింటుందా? ఇప్పుడు షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా చంద్రబాబు నాయుడిని ఎట్లా విమర్శిస్తున్నదో చూసారా మీరు? అవును, అసలు అంత దారుణంగా విమర్శిస్తున్నది షర్మిల. విమర్శించటమే కాకుండా అసలు స్పెషల్ స్టేటస్ రాకపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్తున్నది. చంద్రబాబు నాయుడిని డ్యామేజ్ చేస్తున్నది. అంటే షర్మిల అసలు యాక్చువల్గా ఎవరిని డ్యామేజ్ చేయాలి? తన అన్నని డ్యామేజ్ చేయాలి. ఎందుకు అంటే అన్న చేసిన ద్రోహం అది. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు పోరాటం చేశాడు, ధర్మదీక్షలు అని చెప్పి మొదలుపెట్టాడు. తను బీజేపీతో కలిసి ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు అది ఇవ్వలేదని చెప్పి విభేదించి బయటకు వచ్చిన తర్వాత ధర్మ పోరాట దీక్షలని మొదలుపెట్టాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి? నాకు సీట్లు ఇవ్వండి, నాకు ఓట్లు వేయండి, నేను సీట్లు తెచ్చుకుంటాను,
నేను కేంద్రం మెడలు వంచి నేను తీసుకొస్తాను అన్నాడు. అవును. మరి షర్మిల పోరాటం చేయాల్సింది ఎవరి మీద? వాళ్ళ అన్న మీద, వాళ్ళ అన్న చెప్పిన మాటల మీద, వాళ్ళ అన్న చెప్పిన అబద్ధాల మీద. కానీ చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి విమర్శిస్తున్నది. అటువంటి షర్మిలని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాట. చంద్రబాబు నాయుడు చెబితే వింటుందట షర్మిల. తండ్రి పోయిన బాధలో ఉన్న చెల్లెల్ని ఓదార్చడం చేత కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సునీత వింటుందా? నా తండ్రిని చంపింది ఎవడో తెలుసుకోండిరా అని ఆమె అడుగుతూ ఉంటే 5 సంవత్సరాల అధికారంలో ఉండి తెలుసుకోవాల్సిన నువ్వేం చెప్పావు? లేదమ్మా, మనం ఏదన్నా ఇది చేస్తే అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరతాడు, అవినాష్ రెడ్డి మీద ఇప్పటికే 6-7 కేసులు ఉన్నాయి, ఇది 8వ కేసు అవుతుంది, అంతే కదా అని చెప్పింది ఎవరు? చంద్రబాబు చెప్పాడా? ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే ఇవన్నీ వాస్తవాలన్నీ ప్రజలకి తెలియకుండా మరుగున పరిచేసి కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రజలతోటి మెప్పు పొందాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలందరూ కూడా, అందుకనే మీరు గమనించండి సతీష్ గారు, ఆయన సొంత జిల్లాలో, ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇటువంటి అబద్ధాలు చెబుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు ఆకర్షితులు కావట్లేదు. మేడం, మీరు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో మొదట వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, తర్వాత లోకేష్ గారు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, ఇలాంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఈ ఆరోపణలు చేశాడు. కానీ సిబిఐ విచారణ ఎప్పుడైతే ప్రారంభమైందో ఎవరు నిందితులు, ఎవరి మీదకి అందరి వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి, సిబిఐ ఎవరిని అనుమానితులుగా అరెస్టు చేసింది, ఎవరిని విచారణ చేస్తోంది, ఇవన్నీ చూశాక అక్కడ ఆ జిల్లా వాళ్ళకే కాదు రాష్ట్రం మొత్తం కూడా దీని మీద క్లారిటీ వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే సిబిఐ ఇంకా పూర్తి విచారణ చేసి ఎవరు దోషులుగా తేల్చింది అనేటువంటిది న్యాయస్థానం నుంచి ఇంకా తీర్పు రాలేదు. కానీ ప్రజాకోర్టులో మాత్రం ఒక తీర్పు వచ్చినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఆ నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డిని తన పక్కన తన ఎన్నికల ప్రచారంలో పెట్టుకుని తిప్పడము అంటే ఇది మరి ప్రజలకి ఎలాంటి మెసేజ్ని ఇస్తున్నట్లు, మరి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఆశించినటువంటి లబ్ధి ఆయనకు చేకూరే అవకాశం ఉందంటారా? లేదండి, అసలు ఇక్కడ లబ్ధి చేకూరడం కాదు, అది బూమెరాంగ్ లాగా ఆయనకే తగులుతుంది అది. ఎందుకంటే అవినాష్ రెడ్డి గురించి ఇప్పటికే మీరు చెప్పినట్టుగా ప్రజా కోర్టులో ఒక తీర్పు వచ్చేసింది. ఇప్పుడు నిజంగా ఎవరు హత్య చేశారు, అందుకు కారకులు ఎవరు అనేది ప్రజలకు అర్థమైంది. ఆయన ఆ రోజు తప్పించుకున్నాడు కదా, అరెస్ట్ కాకుండా. నిజంగా తప్పు చేయని వాడైతే వస్తే రండి అని ముందుకు వెళ్ళగలగాలి. ఎగ్జాక్ట్లీ. మీరు వచ్చి నన్ను చెక్ చేసుకోండి, లేకపోతే నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను కోర్టులో తేల్చుకుంటాను. తెలివైన వాడు, ధైర్యవంతుడైతే ఆ పని చేస్తాడు, తప్పు చెయ్యని వాడు. కానీ ఈయన ఎప్పటికప్పుడు తప్పించుకున్నాడు, అర్థమైందా? సో అందుకని ఈ తప్పించుకోవడం అనేది ఒక సాకుగా అతను ఎప్పటికప్పుడు చేసుకున్నాడు. కాబట్టి నిన్న మనం చెప్పుకున్నట్టుగా అసలు అవినాష్ రెడ్డిని నిల్చోబెట్టి మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు మళ్ళా చరివిత చరవణంలాగా జరిగింది మళ్ళా చెప్పి, అంటే ఒకసారి జనాలు మోసపోయారని ప్రతిసారి మోసపోరు తెలివైన వాళ్ళు కూడా. అప్పుడేదో అవకాశం ఆయనకు దొరికింది, చంద్రబాబు నాయుడు గారి మీద నింద వేయడానికి ఒక అవకాశం దొరికింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇందాక వారు చెప్పినట్టుగా దానికి తగ్గట్టుగా వారు వాళ్ళ పత్రికలో దానికి ఒక పెద్ద కథ అల్లుకుని అది జనాలని భయభ్రాంతులు చేసేలాగా చేసి అందులో ఏదైనా నిజం ఉండొచ్చు అంటే ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యేలాగా చేశారు చందంగా. కానీ ఇప్పుడు మళ్ళీ అదే చేస్తాను అంటే జనాలు తప్పకుండా ఒప్పుకోరండి. దీనివల్ల ఆయన నెగ్గే అవకాశం ఏమాత్రమూ లేదు. ఆయన మేమంతా సిద్ధం కాదు, ఆల్రెడీ ప్రజలు కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం మీకు ఓట్లు వేయకుండా ఉండడానికని వాళ్ళు చెప్పారు. నిన్న అందుకే వాళ్ళు పరదాలు కట్టుకుని ఉంటారు ఇది సభకి రాకుండా. సార్, అయితే మనం కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న పాయింట్, అంటే ఈ కేసుకు సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అవి ఏ విధమైనటువంటి పరిణామాలు ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇవాళ వచ్చినటువంటి ఒక కీలక పరిణామం అంటే ఏదైతే ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఆయన ఏదైతే నాంపల్లి సిబిఐ కోర్టులో కానీ తెలంగాణ హైకోర్టులో కానీ తనకి ప్రాణహాని ఉండడం, తన్ని ప్రలోభాలకు గురి చేయటం, అట్ ద సేమ్ టైం ఆయన కుటుంబం పైన వేధింపులకు గురి చేయడం, తనకి రక్షణ కల్పించాలి, తన కుటుంబానికి రక్షణ కల్పించాలి అంటూ అదే క్రమంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అంటూ వేసినటువంటి పిటిషన్ పైన కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని, ఆ తీర్పుని ఎలా చూడొచ్చు? ఇది రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందండి? ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారాడండి.
ఈ మర్డర్ కేసుకు సంబంధించి మర్డర్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి, అవును, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అందుకున్న వ్యక్తి, అతను తర్వాత ఏం చేశాడు అంటే, నేను ఇది చేయకూడని పని, నేను వైఎస్ వివేకానందరెడ్డిని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తిని కొన్ని ఒత్తిడుల కారణంగా నేను లొంగిపోయి ఆయన్ని చంపాను అని పశ్చాత్తాపం వ్యక్తం చేసి అతను అప్రూవర్గా మారిపోయాడు. అతను అప్రూవర్గా మారిపోవటం అనేది వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కీలకమైన పరిణామం. ఈ కీలకమైన పరిణామంతోటే మొత్తం సిబిఐని కేసు ఛేదించగలిగింది. అప్రూవర్గా మారినంత మాత్రాన దస్తగిరికి ఏమి శిక్ష తగ్గదు. అయినా సరే నేను చేసింది అన్యాయము, నేను ద్రోహం చేశాను, నన్ను నమ్ముకున్న వ్యక్తికి నేను ద్రోహం చేశాను అన్న పశ్చాత్తాపంతో దస్తగిరి అప్రూవర్గా మారాడు. అటువంటి దస్తగిరిని వెంటాడి వేధించి ఎన్ని దాడులు చేశారో కడప పోలీసులు, అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మనం చూస్తూనే ఉన్నాం కదా, మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కన్నా ఘోరంగా పనిచేశారు. వాళ్ళందరూ దస్తగిరి మీద ఎన్ని కేసులు పెట్టించారో, జైల్లో అతని మీద అటాకులు చేయించారు, అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు, బయట దాడులు చేయించారు. కోర్టు ద్వారా అతను ఒక రక్షణ కల్పించుకుంటే, గన్మెన్లని పెట్టుకుంటే, ఈ గన్మెన్లను ఉపయోగించి అతను ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నాడన్న ఆరోపణ పెట్టి అతని మీద కేసు పెట్టారు. తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేసిన తర్వాత ఓ మనిషిని పంపించారు. ఆయన ఒక డాక్టరు, అక్కడ ఏదో హెల్త్ క్యాంప్ పెడతాను రోగులకి అని చెప్పి, అతను ఎవరు, వీళ్ళ మనిషే, అవును, వైఎస్ ఇంటి పేరుతో ఉన్న మనిషే, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు. ఆయన వెళ్ళి అక్కడ ఖైదీలకు మెడికల్ క్యాంప్ పెడతానని వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి దస్తగిరిని బెదిరించి వచ్చాడు. ఈ బెదిరించి రావటమే కాకుండా దస్తగిరి భార్యను కూడా బెదిరించారు. ఇవన్నీ జరిగిన తర్వాత దస్తగిరికి ఒక విషయం అర్థమైంది, తనకి ప్రాణహాని ఉన్నది అనే విషయం అర్థమయ్యి అసలు ఈ నిందితులు బయట ఉండడానికి వీలు లేదని చెప్పి ఆయన కోర్టును ఆశ్రయించాడు. ఇవాళ మీరన్నట్టు కోర్టు ఇచ్చిన ఆదేశాలు చూస్తే అవి ఎంత బలంగా ఇచ్చారు అంటే, దస్తగిరి ఏం చెప్పాడు అంటే, ప్రభావితం చేస్తున్నాడు, నాకు ప్రాణహాని ఉంది, అందుకని వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అనేది ఆయన కోరిక. కోర్టు ఎన్ని చూసిన తర్వాత ఈ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కరెక్టా కాదా, వీటిని పరిశీలించి వెంటనే నాకు రిపోర్ట్ చేయండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది ఈ కోర్టు ఇవాళ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఒక్కటిగా చూసుకున్నా కానీ మనకి ఏదో ఒక ఆశ, అంటే న్యాయం జరుగుతుంది అంటే, పాపం ఇప్పుడు దస్తగిరి ఎంత మనిషి అండి, చాలా చిన్న మనిషి. అతను ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, లేకపోతే అతని దగ్గర ఏమన్నా 1,00,000 కోట్లు ఉన్నాయా? ఏం లేవు కదా, అతి సాధారణమైన మనిషి. అతని మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా వీళ్ళు తీసుకొచ్చి దాడులు చేయటం, పోలీసుల్ని పంపించటం, పోలీసులకైనా కొంచెం ఇది ఉండాలి కదా. అంటే ఆఫ్కోర్స్ పోలీసులు, సిబిఐ అధికారి రామ్ సింగ్ మీదే కేసులు పెట్టిన పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దస్తగిరిని స్పేర్ చేస్తారని అనుకోవటానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఈ దస్తగిరికి అనుకూలంగా కోర్టు ఇచ్చిన ఆదేశాల మీద సిబిఐ తక్షణమే రంగంలోకి దిగి, సిబిఐ స్పెషల్ వింగ్ ఏదో దర్యాప్తు చేయమని చెప్పారు, వాళ్ళు తక్షణమే దీన్ని దర్యాప్తు చేసేసి ఇమ్మీడియట్గా వాళ్ళు కోర్టు కూడా కేసును పరిగణలోకి తీసుకున్నది కాబట్టి ఇందులో నిజాలు కోర్టుకి నివేదిస్తే ఈ కేసు కొంతవరకు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంతగానో ఉపకరించినటువంటి ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరి 2024 వచ్చేటప్పటికి ఆయనకి జరగాల్సినంత డ్యామేజ్ జరిగి ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకి ప్రతికూలంగా పరిణమిస్తూ ఉంది. అయితే జరుగుతున్నటువంటి డ్యామేజ్ని ఏదో రకంగా మళ్ళీ తన అసత్య ప్రచారాలతోటి, తన అసత్య ప్రకటనలతోటి, లేదంటే తన ఆరోపణలతోటి తనకి అనుకూలంగా మలుచుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి ప్రకటనలుగా అయితే నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మేమంతా సిద్ధం సభలో అనేటువంటిది. అయితే ఈ కేసులో
అంటే ఇంకా డ్యామేజ్ జరగకుండా ఉండాలి ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అంటే కనీసం ఇప్పటి నుంచైనా కూడా ఈ కేసు గురించి ఆయన ఎక్కడైనా ప్రస్తావన చేయకుండా ఉంటే అదే ఆయనకు మేలు చేసేటువంటి అంశం తప్పితే ఎక్కడైనా మళ్ళీ ఈ ప్రస్తావనలు తీసుకొస్తే రాబోయేటువంటి రోజుల్లో తన రాజకీయానికి తానే సమాధి కట్టుకునేటువంటి దారులకి పరిణమించేటువంటి ప్రమాదం కూడా ఉంది. అదే సమయంలో దస్తగిరికి సంబంధించినటువంటి అంశం అంటే దస్తగిరి వేసినటువంటి పిటిషన్ అంశంలో కూడా ఈ రోజున సిబిఐ కోర్టులో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును బట్టి అది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకి కూడా దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి బిగ్ డిబేట్. మళ్ళీ రేపు మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి.